నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన వాడిని కాదని పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్నాను అని అంటోంది. పెళ్లి చేసుకున్నా ప్రేమించిన వాడి మీద ప్రేమ చావక ఇటు భర్త అటు ప్రేమికుడితో ఉన్నా అతనికి కావాల్సింది నా శరీరం డబ్బు తప్ప మనసు కాదని బాధపడుతోంది. నా సమస్యకి తగిన పరిష్కారం చూపించి మీరే న్యాయం చేయండి అని కోరుతోంది. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక అబ్బాయి పరిచయం, 10th పరిచయం. ఎప్పుడన్నా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. కాలేజ్ అయిపోగానే బైక్ మీద తిరగడం, ఇక కాఫీ తాగడం, ఎక్కడన్నా బేకరీ షాపులు ఏదన్నా తినడం, అదే అంతే. మాకు మా ఇంటి సైడు డ్రైవర్లకు ట్రాక్టర్లు లారీలు అవి ఉండేవి, డ్రైవర్ల కోసం వచ్చేటోడు. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం స్టోరీ కాదు, 16 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నారు మీరు. ఏ వయసులో పెళ్ళి అయిందో తెలీదు. అయిపోయింది, నాకేం రెస్పాన్స్ ఇవ్వలే అతను. మిన్న పెళ్లి చేసుకున్నా, మంచి ఆయననే. కాకపోతే ఆయన కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. ఆయన ఓర్చుకున్నా. పెళ్ళి అయినాక ఒక నెల రోజులకే ప్రెగ్నెన్సీ, పాప పుట్టింది. మళ్ళీ 7 monthsకే ఏమో మళ్ళీ ప్రెగ్నెన్సీ. మా మమ్మీ నేను హాస్పిటల్కి వెళ్ళాం. అలాగ అనిపించిండు, నేను రెస్పాన్స్ ఇవ్వలే. ఆయన కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలే, వదిలేసిన. చూడనట్టుగా. ఎంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఎదురుబెదురయ్యారు? 2 సంవత్సరాల 2 years వరకు అతను నీకు కనిపించలే? కనిపించలే. అదే ఊరైనా కూడా కనిపించలే. మళ్ళీ ఒక 3 సంవత్సరాలకు మళ్ళీ కనిపించిండు. అప్పటికి 2 పిల్లలు మీకు. నాకు ఏదో చేయాలనిపించింది 5 ఏళ్ల తర్వాత. ఒకసారి చేస్తే నేను ఇక్కడ ఉన్నా రా, నా మనసును తీసేసిన. ఎప్పుడో తీసేయాలమ్మా పెళ్ళయ్యాకి. నా లైఫే మారిపోయింది. నా లైఫ్ మారిపోయింది. ఆ నంబర్ నాది కాదు, మా అన్నయ్యది. నేను మా అన్నయ్యకి నంబర్ ఇచ్చేసిన. మీరు అమెరికాలోనే, అతను ఆఫ్రికాలో ఉన్నాడా? అదే ఊరు కదమ్మా. అంత 2 సంవత్సరాల పాటు వెతికినా దొరకపోవటం ఏంటి? వద్దు, నాకు ఇప్పుడు సెట్ కాదు, ఈ పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయింది, కరెక్ట్ కాదు. ఎంత సుమారుగా ఎంతసేపు ఉన్నారు అక్కడమ్మా? ఒక 20 నిమిషాలు ఉన్నాం. 20 నిమిషాలు ఇంత మాట్లాడేసుకున్నారా? పదిహేను కిలోమీటర్ల జర్నీలోనే నీ మైండ్ మార్చేశాడా? అవును సార్. 16 సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రేమ, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పులకరించింది. బైక్ మీద ఎక్కి తిరిగారు, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు, చట్టపట్టాలు వేసుకుని తిరుగున్నారు. నీకు డబ్బులు ఎక్కువైనా అడిగి డబ్బులు ఇచ్చావు. ఇక్కడ ఎవరు మోసం చేశారనేది నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరు లవ్ బర్డ్స్. అంటే ఎవరన్నా చూస్తారు అనే భయం ఏమి రాలేదా మీకు? ఏం చెప్దాం అనుకున్నారు పిన్నోళ్ళ ఇంటి దగ్గర? నువ్వే లేత పిల్లవి కాదు కదమ్మా, అప్పటికి 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి నీకు. బాగానే ఉన్నాం మేడం. మీరిద్దరు బాగున్నారా? ఎవరిద్దరు బాగున్నారు? ఆయన నేను బాగానే ఉన్నాను. నువ్వు మీ ఆయన బాగానే ఉన్నారు, ఆయన మీరెవరు నువ్వు బాగానే ఉన్నారా? అవును మేడం, నేను చేసిన అదే తప్పు మేడం. మొండి ధైర్యం ఏంటి? 3 పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి చదువుకుంటున్నారు చక్కగా. ఇది మోసపోవటం కాదు. భర్త నన్ను మోసం చేసి వేరే ఆడదాన్ని తెలిపాడా? మోసం. మధ్యదారులు ఇంత మంచిగా ఉన్న భర్తను వేరే ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాడా? మోసం. భర్త ఇంకో పద్ధతిలో ఉన్నాడా? మోసం. నువ్వు అతను చరి సమానంగా అన్నీ పంచుకున్నటువంటి ఒక ప్రయాణం. పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇవ్వాల, మనసుని అదుపు చేసుకోవడం ఇవ్వాల. దీనివల్ల ఈ రోజున పిచ్చెక్కి రోడ్ల మీద పడి తిరుగుతుంది. 3 పిల్లల జీవితాలని పణంగా పెట్టడానికి రెడీ అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల. ఎందుకంటే ఈయన మీద కేసు వేస్తే ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు ఇట్లాంటి కేసుల్లో. ఆ కుటుంబం నాశనం అవడంతో పాటు అక్కడ 3 వ్యక్తులు సర్వనాశనం అయ్యేవాళ్ళు, వీళ్ళు పెట్టుకున్న పనికి మాలిన అక్రమ సంబంధం వల్ల. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే మేడం, రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. పిల్లలు? పిల్లలు 2 పాపలు, ఒక బాబు. ఓకే, చెప్పండమ్మా. చక్కటి ఫ్యామిలీ, మంచిగా చెప్పారు, వర్క్ చేసుకుంటున్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మరి ఇక్కడి వరకు రావాల్సినటువంటి సమస్య ఏంటి? మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 16 సంవత్సరాలు.
అంటే మీరు చేసే పని ఏంటి ఓనర్స్ లేకుండా? ఊడవడం కడగడం అన్ని వాళ్ళు ఎవరు ఓనర్స్ ఉండరు కానీ మీరు రోజు చేస్తుంటారు. మేము రోజు చేసుకుంటాం. అక్కడ ఎంత ఇస్తారు మీకు కానీ మీ ఒక 30,000 వస్తాయి మీ మేడం. ఇద్దరికి? ఇంకేమన్నా అసలు మీద మీరు సొంతగా ఒక ఇల్లు ఉన్నట్టు లెక్క, ఓ రకంగా ఎదురు డబ్బులు ఇస్తున్న ఇల్లు. రూమ్ ఫ్రీ అని ఉంటున్నాం. ఒక ఇల్లు ఉడిచి అంత క్లీన్ చేసేదానికి 30,000 ఇస్తున్నారా మీకు? 24 hours మెయింటెనెన్స్. కేర్ టేకర్స్ మేడం. అంటే ఏముంటది, ఏం పని ఉంటది? ఏముండదు, కేర్ టేకర్స్ అంతే మేడం, వాచ్మెన్ లాగా. వాచ్మెన్ ఆఫీస్ చూడవాలి అన్ని పనులు చేయాలి. కూడా రన్ అవుతుందా? అన్ని ఆఫీస్ మా ఆయన బుకింగ్ చేసుకుంటాడు. మా ఆయన లేనప్పుడు ఆఫీసు ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ మెయింటెనెన్స్ కా? ఓకే. మేము బాబు పుట్టిన నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, పని చేసుకుంటాం. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక అబ్బాయి పరిచయం. ఓకే. ఏం చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నాం. ఏ వయసులో పరిచయం మీకు? మ్యారేజ్ కాలే. అదే ఏ వయసు అమ్మా? అప్పుడు ఎంత వయసు పరిచయం అయినప్పుడు? మీ వయసు ఎంత? 15-17 ఉంటుంది. 15-17. మ్యారేజ్ అయింది. ఇంటర్లో పరిచయం అబ్బాయి? 10th పరిచయం. 10th లో పరిచయం, 15 ఏళ్ళు. 10th లో పరిచయం. ఎప్పుడన్నా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడే కైన్ బాక్స్ వేసి, అప్పుడు కైన్ బాక్స్ మేడం, కైన్స్ వేసి మాట్లాడుకునేది. ఇక్కడ ఉన్నా అంటే వచ్చేటోడు, మాట్లాడుకునే వాళ్ళం. ఏంటి పెళ్ళి అయ్యాక కూడా? పెళ్లి కాకముందు. పెళ్లి కాక మాట్లాడుకున్నాం. కాలేజ్ అయిపోగానే బైక్ మీద తిరగడం. ఓకే. అంటే ఎక్కువ కాదు, ఎప్పుడో 15 రోజులకు ఒకసారి. ఎప్పుడో. నేను అంత టైం ఇచ్చేదాన్ని కాదు. మా అమ్మ కొంచెం స్టిక్, అంత టైం ఇచ్చేదాన్ని కాదు. తనకు కూడా వాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి. ఇక కాఫీ తాగడం, ఎక్కడన్నా బేకరీ షాపులు ఏదన్నా తినడం, అదే అంతే. ఒక 3 times 4 times మేడం, అంతే. నన్ను అప్పుడు ఏమి ఇబ్బంది పెట్టలే. నన్ను ఏమి ఎక్కువ ఫిజికల్గా కానీ ఏమి ఇబ్బంది చేయలేదు. 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు కలిసేవాళ్ళు? ఎప్పుడో ఒకసారి. అది మా ఇంటి సైడు డ్రైవర్లకు ట్రాక్టర్లు, లారీలు అవి ఉండేవి. డ్రైవర్ల కోసం వచ్చేటోడు, పరిచయం అయ్యాడు. నాకు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇట్లా నాకు సంబంధం చూస్తారు అని అంటే ఆలోచించాలి అని అన్నాడు. మీకు ఏ వయసులో ఉండగా మ్యారేజ్ చేశారు? అంత ఏం తెలియదు మేడం. 18 years, 19 years? 20 ఉండొచ్చు అప్పటికి 20. అమ్మ మీరు ఇంటర్ చదువుకున్నాను అన్నారు కదా, ఏ వయసులో పెళ్ళైందని అయితే తెలుస్తుంది. ఇంత తెలివి లేదు మేడం. ఇంత తెలివి ఉంటే అసలు అప్పుడు ఊరుకున్నా కానీ ఇప్పుడు ఊరుకునేదాన్ని కాదేమో. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం స్టోరీ కాదు, 16 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నారు మీరు. ఏ వయసులో పెళ్ళయిందో తెలీదు. సర్లేండి. అయిపోయింది. నాకేం రెస్పాన్స్ ఇవ్వలే అతను. ఒక 15 రోజులు నేను కనిపించలే, ఫోన్ మాట్లాడలే, ఫోన్ చేయలేదు. చేయకపోతే వాళ్ళ ఇంటి పక్కకు ఒకటి అంగన్వాడీ స్కూల్ ఉంటుంది, అక్కడికి మా పిన్ని అవుతుంది నాకు. ఆమె ఇట్లా లేదు, నాతో మాట్లాడాలి అంటే నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వచ్చిండు. జస్ట్ ఇట్లా కూర్చున్నాం. మా పిన్ని వల్ల మామ, నాకు తాత అవుతాడు కదా, చూసి ఇట్లా పిల్లని ఇట్లా చేస్తావా, బాగోదు కదా, నీ బిడ్డ అయితే ఒకటి, వేరే వాళ్ళైతే ఒకట అని తిట్టి మా మమ్మీతో చెప్తే మా మమ్మీ తొందరగా సంబంధం చూసి పెళ్లి చేసింది మేడం. నేను కూడా మా చుట్టాల అబ్బాయి, నేను కూడా మా అమ్మ మాట మా బాప మాట వినలేదు మేడం. ఒక్క బిడ్డను వినలేదు. పెళ్లి చేసుకున్నా, మంచి ఆయననే. కాకపోతే ఆయన కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. ఆయన ఓర్చుకున్నా. నాకు పెళ్ళి అయినాక ఒక నెల రోజులకే ప్రెగ్నెన్సీ, పాప పుట్టింది. మళ్ళీ 7 monthsకే ఏమో మళ్ళీ ప్రెగ్నెన్సీ. చిన్న పాప ప్రెగ్నెన్సీతో ఉన్న మా మమ్మీ నేను హాస్పిటల్కి వెళ్ళాం. అడగ అనిపించిండు, నేను రెస్పాన్స్ ఇవ్వలే. ఆయన కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలే, వదిలేసిన. చూడనట్టుగా. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఎదురుబెదురయ్యారా? 2 సంవత్సరాల తర్వాత వరకు అతను నీకు కనిపించలే ఊరైనా కూడా? కనిపించలే. నాకు అంత థాట్ కూడా రాలేదు. మ్యారేజ్ అయింది కదా, ప్రెగ్నెన్సీ కదా, పాప కదా, ఆ థాట్ రాలే. నా దాంట్లో నేను ఉన్నాను. ఉన్న తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలకు మళ్ళీ కనిపించిండు. అప్పటికి 2 పిల్లలు మీకు? 2 పిల్లలు. మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళా. మా పిన్ని వాళ్ళ ఊర్లో ఆయన షాప్ పెట్టిండు, పట్లేల షాప్. నాకు తెలియదు. మ్యారేజ్ అయింది అప్పటికైనా అవ్వలేదు? నాకు తెలియదు. ఇక చూసి ఫోన్ చేసిన. నా దగ్గర ఒక ఫోన్ కూడా లేదు మేడం. ఇప్పుడు ఇది ఉంది కానీ ఒక 1000 రూపీస్ పెడితే ఫోన్. అప్పుడు మీరెందుకు ఫోన్ చేయడం? నాకు ఎందుకో చేయాలనిపించింది. 5 ఏళ్ల తర్వాత ఒకసారి చేస్తే నేను ఇక్కడ ఉన్నా, నీతో మాట్లాడాలి, రా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అంటే వస్తున్నా అన్నాడు. 2 గంటలు వెయిట్ చేసిన, నా చిన్న పాపను ఎత్తుకొని. రాలేదు. నేను అంటే ఇష్టం ఉంటే వచ్చేటోడు, నేను అంటే ఇష్టం లేదు కూడా రాలేదు అని నా మనసులో నుంచి తీసేసిన మేడం. చిన్న పాప వయసు ఎంతమ్మా నువ్వు అతనికి ఫోన్ చేసినప్పుడు? సంవత్సరం ఉంటుంది. నా మనసులో తీసేసిన. ఎప్పుడో తీసేయాలమ్మా పెళ్ళయ్యాకే. కనిపించినప్పుడు గుర్తుకొచ్చాడు మేడం. మామూలుగా ఎప్పుడు గుర్తు రాకపోయేది.
తీసేసిన. అప్పుడే నీ పవర్ తీసేసిన కనిపించినప్పుడే 5 strong గా సంవత్సరాలు ఉండాలి. అయిపోయింది అప్పటికి. ఆయన కనిపించినాక మళ్ళీ ఒక్క 2 సంవత్సరాలకేమో నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ. టెన్షన్ ఇద్దరికే, ఇప్పటికే 2 పాపలు, మళ్ళీ పాప పుడుతుందేమో అన్న టెన్షన్. మొత్తానికి తీసేసిన నేను. నేనంటే ఇష్టం ఉన్నోడు వచ్చేటోడు కదా. పిల్లలా? ఈ 3 పిల్లలు. నాకు బాబు పుట్టిండు, నేను హ్యాపీగా ఉన్నా, ఎంజాయ్గా ఉన్నా. నా బాబు పుట్టి నేను హైదరాబాద్కి వచ్చిన. మా ఆయన నేను కష్టపడి మంచిగా ఫ్లాట్ కొనుక్కున్నాం, మంచిగా నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టించుకున్నా. గృహప్రవేశం కానీ, పిల్లల సారీ ఫంక్షన్ కానీ 4 ఒకేసారి జరిగినాయి. నేను హ్యాపీగా ఉన్నా మేడం. నా బాబు పుట్టిండు, నా లైఫే మారిపోయింది. నా లైఫ్ మారిపోయింది. నేను బాగానే ఉన్నా. 2003 ఫిబ్రవరి 10వ తారీఖు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా పిన్ని వాళ్ళ కోడలిది శ్రీమంతం. 2003 ఎలా అవుతుంది? అంటే ఇదంతా 4 సంవత్సరాల్లోనే. ఇప్పుడు చెప్పారు. మరి పెళ్ళై 2003 16 ఏళ్ళు అన్నారు 2023 కదా. ఆ, పెళ్ళై ఈయన 16 పరిచయం అయ్యి నాకు మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు మళ్ళీ ఈయన నాకు పరిచయం అయ్యిండు. 2013. 2013 పరిచయం అయ్యి నాకు ఇట్లా జస్ట్ ఇట్లనే ఫోన్ మాట్లాడుకుంటా కూర్చున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కూర్చున్నా మేడం. కూర్చొని ఇట్లనే ఫోన్ మాట్లాడుతున్నా. డైరెక్ట్గా అసలు ఇంతే ప్లేస్ ఉంది మా ఇద్దరికి. బైక్ వేసుకొని వచ్చిండు. వచ్చి బాగున్నావా అనే, ఎన్ని రోజులకు కనబడ్డావు, ఈ ఊరికి అసలే వస్తలేవానే, నువ్వు నాకు ఆ రోజు కనిపించినావు కదా, ఫోన్ చేసినావు, ఆ నంబర్ నాది కాదు మా అన్నయ్యది, నేను మా అన్నయ్యకి నంబర్ ఇచ్చేసిన, పక్క ఊర్లో అంతా నీకోసం వెయిట్ చేసిన, పక్క ఊర్లు మొత్తం ఎంక్వైరీ చేసిన నీకోసం, ఎవరు లేదు అని చెప్పిళ్ళు. బాగున్నావా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు మీరు అంటే, అమెరికాలోనే అతను ఆఫ్రికాలో ఉన్నాడా? అదే ఊరు కదమ్మా. అంత 2 సంవత్సరాల పాటు వెతికిన దొరకపోవటం ఏంటి? అయితే అడిగిండు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. మేము హైదరాబాద్కి వచ్చినాం కదా మేడం, 10 సంవత్సరాలు అవుతుంది కదా అట్లా అన్నాడు. అనేసరికి నువ్వెవరు నాకు తెలుసు కానీ వద్దా అనుకున్నప్పుడు ఏం చేసిన, మీరు ఎవరో నాకు తెలియదు, అసలు ఎవరు మీరు సడన్గా గిట్ల ముందుకు వచ్చిళ్ళు అన్న. టక్కున లేచిన మేడం. టక్కున లేచి వాటర్ బాటిల్, అనవసరంగా వాటర్ బాటిల్కి పోయి షాపుకి పోయి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, తాగి ఆడనే నిలబడ్డా. మళ్ళీ వస్తాడనా? మళ్ళీ వస్తాడు, రావద్దు, మాట్లాడొద్దని, ఇక్కడ నుంచి వద్దు అది. నేను వెళ్ళిపోయినా. బ్యాగ్ తీసుకోలేకపోలే మేడం. హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర ఉంది. ఆ బ్యాగ్లో మేము హైదరాబాద్ ఉంటాం కదా మేడం, మా పిన్ని వాళ్ళు శ్రీమంతం సామాను, జ్యువెలరీ. బ్యాగ్ అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోయారా? పక్క కొంచెం జస్ట్ దూరమే ఉంది ఆ బ్యాగ్ ఉంది అక్కడ. అలా సారీస్, మగ్గం వర్క్, బ్లౌజులు, ఒక 30-40 వేల సామాన్ ఉంది అక్కడే ఉంది. హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటేనే నేను జస్ట్ పోయినా, వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, మళ్ళీ ఏదో విధంగా కూర్చునేసరికి మళ్ళీ వచ్చిండు. మాట్లాడవా అన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, అసలు నువ్వెవరు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు వస్తున్నావు, అందరూ ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? బస్ కోసం వెయిట్ ఇంకా రాలేదా బస్సు? రాళ్ళు బాస్ అయినా దరిద్రానికి బస్సు ఊరు రాలే. అప్పుడు 11:30-12 అవుతుంది. 11:30-12 అవుతుంది. బస్సు ఏం రాలేదు మేడం. బస్సు రాలేదా? బస్సు ఎక్కలేదమ్మా నువ్వు? బస్సు రాలేదు మేడం. సార్ బస్సు వస్తే నేను ఎక్కన ఈ దరిద్రాన్ని వదిలించుకోవడం కోసం. అదేంటమ్మా, దరిద్రం ఇక్కడ ఉండకూడదు కదా, మనసులో ఉండకూడదు కదా. నేను తీసేసిన. ఎలా తీసావు? నేను వాటర్ బాటిల్ కోసం పోయినా కదా సార్, అప్పుడు పోయి మళ్ళీ వచ్చి కూర్చున్నా. పోయిందా? ఆయన అడుగుతున్న క్వశ్చన్ వేరు. అక్కడే ఉంది బ్యాగ్, పెద్ద బ్యాగ్ టాపిక్ బట్టల ఎందుకు బ్యాగ్. వచ్చింది? అదేనా ఎత్తుపోయాడా ఇంత బ్యాగ్? ఎత్తుకపోయిండు అందుకే అంతకు సరే చెప్పండి మేడం. ఎత్తుకపోయిండు. ఎత్తుకపోయి ఆ బ్యాగ్ తో పాటు నువ్వు వచ్చేస్తావని ఆయన ఉద్దేశం. అంతే. వేరే ప్రేమ కదా. నేను అసలు నువ్వెవరు, నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలే. మా క్లాస్మేట్ ఒక పిల్లగాడు వచ్చిండు అంట, బ్యాగ్ తీసుకెళ్ళిండు, పలానా చోట ఉంటాడంట అంటే, నువ్వు కూడా నాకు ఎవరో తెలియదు. మనం నువ్వేం చేస్తున్నావు బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంటే? బైక్ మీద కదా మేడం ఆయన. ఓ దొంగ అని అరవాలిగా కనీసం. నీకు అట్లా అరవాలని అనిపించలేదా? ఏమో మేడం, నాకు నోరు రాలేదు, అసలు టెన్షన్ లో ఉన్నా. ఏం లేదు మేడం, అసలు దరిద్రం అసలు ఎప్పుడు లేని. ఇప్పుడు సరే, అది 2013 కథ కదా, వెళ్ళారు చెప్పండి. 2003 మేడం. 13. 2003 ఇప్పుడు 3 సంవత్సరాలు పరిచయం అయ్యి. 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడు. ఒకటే, మరి అంత ఆ టైంలో అంత అసహించుకున్నట్టుగా నీ మనసులో ఫీలింగ్ ఉన్నది మాత్రం దయచేసి ఇక్కడ చెప్పొద్దు, ఓకే? ఎందుకంటే అంత అసహించుకున్నటువంటి వ్యక్తి చాలా స్టెప్స్ తీసుకోవచ్చు. దరిదాపుల్లోకి రావచ్చు, ఎదవా అని చంప పగలగొట్టచ్చు, బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు అరవచ్చు. ఇది 2 సంవత్సరాల తర్వాత ఎక్కడో చోట ఏదో నీ మనసులో ఒక మూల దాగి ఉన్నాడని చెప్పి ఒప్పుకో. ఎందుకు ఇదంతా మాకైతే అర్థం అవుతుంది. ఆవిడ ఒప్పుకోలేదంట కదా సార్. నేను ఒప్పుకోలే. అప్పటికి బ్యాగ్ తీసుకెళ్ళిండు. నేను ఫోన్ చేయలేదు. మా క్లాస్మేట్ పిల్లగాడు వచ్చి ఇట్లా మాట్లాడుతాడంట. అంటే నువ్వు కూడా నాకు ఇన్ని రోజులు తెలియదు, క్లాస్మేట్ అని తెలుసు కానీ అంతగా తెలియదు నువ్వు నాకు.
మనం మొన్న గట్టిగా పార్టీ చేసుకున్నాం కదా, పోన్లేమ్మా, కొంచెం తెలుసు. బ్రీఫ్ గా చెప్పండి. బ్యాగ్ ఎత్తుకుపోయాడు, తర్వాత ఏంటి? వెళ్ళావా, వెనకాల వెళ్ళావా? నేను ఆటోలో వెళ్ళాను మేడం. వెళ్ళి నా బ్యాగ్ ఇచ్చేసి అతను అసలు చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళావు. ఆ, పిల్లలు ఉన్నారు అప్పుడు నీతో పాటు? ఎవరైనా? ఎవ్వరు లేరు. ఆ, ఆ బ్యాగ్ ఇచ్చేసాయి నాకు. మా ఆయన ఇక్కడనే మధ్యలో పెట్రోల్ బంక్ బండ్లో పెట్రోల్ పోసుకోవడానికి వెళ్ళిండు. నువ్వు ఇట్లా బ్యాగ్ తీసుకొస్తే ఎట్లా, ఇట్లా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడు అని చెప్పిన. మా ఆయన ఆడ చేస్తుండు, వెయిటింగ్ చేస్తుండు. బ్యాగ్ ఇవ్వంటే మాట్లాడాలి. సరే, అప్పటికైనా ఆయనకి మ్యారేజ్ అయిందా అవ్వలేదా? నేను అడగల మీద అవ్వ నాకు ఛాన్స్ ఇవ్వలే. నేను ఏడో తీసుకుపోవాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తా అంటే లేదు నేను డ్రాప్ చేయని అవసరం లేదు, మా ఆయన ఉన్నాడని నేను బాగా గట్టిగా చెప్పిన మేడం. వినలేదు. సరే అని నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఇట్లా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడు ఏదైనా నాకు టైం లేదు, నేను తర్వాత మాట్లాడుతుంది నీ నంబర్ అని అన్న. అంటే నా ఫోన్ తీసుకున్నాడు మేడం. ఇది నా ఫోన్ తీసుకున్నాడు, నా నంబర్ తీసుకున్నాడు. వద్దు నాకు ఇప్పుడు సెట్ కాదు, ఈ పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయింది, కరెక్ట్ కాదు. అప్పుడేం చేసినావు, ఈ బుద్ధి ఎప్పుడేమైంది, ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని అంటే, లేదు అప్పుడంటే ఏదో డీటెయిల్స్ అడిగినా వాడి పెళ్లి అయిందో లేదో అడగలేదమ్మా నువ్వు? చెప్తున్నా సార్ ఇట్లనే, అప్పుడు ఏదో అయింది అయిపోయింది, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు నేను పెళ్లి చేసుకున్నా, నేను హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను మీరు డైరెక్ట్ గా అడిగేశారు అంటే మీకు తెలుసు ఆయనకు పెళ్లి అయింది? తెలుసు. ఇదే కదా నేను అడిగిన మేడం, నేను కూడా ఒక పాప ఒక బాబు అని చెప్పిండు. ప్రాపర్ స్టోరీ. ఒక పాప ఒక బాబు అని చెప్పిండు. నాకు 2 పిల్లలు, ఒక 2 అమ్మాయిలు, ఒక బాబు అని నేను చెప్పిన. ఇంకేదేదో అన్ని చెప్పిండు మేడం. ఎంత సుమారుగా ఎంతసేపు ఉన్నారు అక్కడమ్మా? ఒక 20 నిమిషాలు ఉన్నాం. 20 నిమిషాలు ఇంత మాట్లాడేసుకున్నారా? ఏది నీకు పెళ్ళి అయింది, నా పెళ్ళి అయింది, నా బ్యాగ్ నాకు ఇచ్చేసే, ఇంత మాట్లాడేసుకున్నారమ్మా. చెప్పమ్మా ఎంతసేపు ఉన్నావు? ఒక 20 నిమిషాలు ఉన్నాం సార్. ఆ తర్వాత ఏమైంది? నువ్వు 20 ఆటో నిమిషాల వేసుకొని వెళ్ళు, ఒక 20 నిమిషాలు మాట్లాడి బ్యాగ్ తెచ్చేసుకున్నావా? తీసుకొని నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అమ్మయ్యా, ఆయన డ్రాప్ చేశాడా? చేసిండు మేడం. ఆయన నిజం bike మీద- ఒప్పుకోవాలి మేడం. అవును, నువ్వు మంచిదిగా ఒప్పుకో, ఎందుకంటే మాకు క్లారిటీ రావాలి కదా. మాక్సిమం మేము ట్రై చేస్తున్నాం నిజం కనిపెట్టడానికి. ఇది ఎన్నేళ్ల క్రితం? 3 సంవత్సరాలు. అది ఇంతకు ముందు ఆవిడ 2003 అంది, తర్వాత 2013 అంది, ఇప్పుడేమో 3 ఏళ్ల క్రితం అంది కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. 2003 మేడం, 2003. 3 సంవత్సరాలు పరిచయం అయ్యి ఇప్పుడు 2023 అయితే ఇప్పుడు 23 అమ్మా. 2023 ఆవిడకి ఇయర్ చెప్పడం రాలా, 3 సంవత్సరాలు పరిచయం. అందుకే ఎన్నేళ్ల క్రితం అని అడిగా. అమ్మ 10th పాస్ అయ్యావు నువ్వు? కాదు ఫస్ట్ లో పరిచయం, తర్వాత 2 సార్లు డెలివరీలకు వెళ్ళినప్పుడు కనిపించాడు. ఈ బ్యాగ్ సంగతి ఎన్ని సంవత్సరాల క్రితం? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఈ మధ్యలో 15 ఏళ్ళు నీకు ఎప్పుడు కనిపించలేదా? కనిపించలే. అది 2023. 15 ఏళ్ళు, ఈ 13 ఏళ్ళు మీరు బాగానే ఉన్నారు. ఉన్నంతలో మీ హస్బెండ్ మీరైతే అపురూపంగా ఉన్నారు. ముచ్చటగా 3 పిల్లలు, వాళ్ళు అదృష్టవంతులే, మీరు అదృష్టవంతులే, కుటుంబం బాగుంది. ఉన్నంతలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. 3 ఏళ్ల క్రితం మళ్ళీ ఒక ట్విస్ట్ నడిచింది. ఈ వ్యక్తి మళ్ళీ కనిపించాడు. పెళ్ళయిందా, అతనికి పెళ్ళయిందా అంటే మేమే డిసైడ్ చేసుకునేవాళ్ళం 3 ఏళ్ల క్రితం అని చెప్పుంటే, ఆడికి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది, 2 పిల్లలు ఉండుంటారు అని. సో ఇప్పుడు తర్వాత మిమ్మల్ని రిపీటెడ్గా అడిగితే మీరు అడ్మిట్ అయ్యింది ఏంటంటే, అవునండి అతనికి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, నాకు 3 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు, బైక్ ఎక్కి మా పిన్నోళ్ళ ఇంటి దగ్గర దిగాను, ఇంతే. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అయినాయి. తర్వాత చెప్పండి, ఈ 3 ఏళ్లలో ఏం జరిగింది? ఎంత దూరం అమ్మా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, మీ పిన్నాళ్ళ ఇంటికి ఎక్కించుకున్న దగ్గర నుంచి అని అడుగుతున్నారు. ఏంటి నీ ధైర్యం? దారిలో పెట్రోల్ బంక్ లో పనిచేసే మీ ఆయన నిన్ను చూస్తే నీ పరిస్థితి అట్లా ఏంటి? అబద్ధం చెప్పిన, ఆయనకి అబద్ధం చెప్పిన. పెట్రోల్ బంక్ లో వాళ్ళ ఆయన ఉన్నాడని అబద్ధం చెప్పింది. సరే ఎక్కడో ఆయన వెళ్ళలేదు ఎంత ట్రావెల్ ఉంది మీకు? ఎంత దూరం? అతను ఒక 15 కిలోమీటర్లు. అంటే ఎవరన్నా చూస్తారు అనే భయం ఏమి రాలేదా మీకు? ఏం చెప్దాం అనుకున్నారు పిన్నోళ్ళ ఇంటి దగ్గర? నువ్వే లేత పిల్లలు కాదు కదమ్మా, అప్పటికి 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి నీకు. పిన్నోళ్ళు చూసారా, ఎవరన్నా చూడలేదా? స్కార్ప్ కట్టుకునే పిన్ని వాళ్ళు ఎవరు చూడలే, నువ్వనే ఎవరు కనిపెట్టలే. స్కార్ప్ కట్టుకోగానే ఇంటి దగ్గర దిగేసావు. తర్వాత ఏంటో చెప్పండి. బాగానే ఉన్నాం మేడం. మీరిద్దరు బాగున్నారా? ఎవరిద్దరు బాగున్నారు? ఆయన నేను బాగానే ఉన్నాను. నువ్వు మీ ఆయన బాగానే ఉన్నారు, ఆయన మీరెవరు నువ్వు బాగానే ఉన్నారా? అవును మేడం, నేను చేసిన అదే తప్పు మేడం. అది తప్పెట్లా అవుతుంది? నువ్వు కావాలని చేసుకుంటే వెళ్తున్నావు, గొయ్యి తవ్వు కూడా అంటారు దీన్ని. కదా ఏంటమ్మా 15 కిలోమీటర్ల జర్నీలోనే మళ్ళీ రీకనెక్ట్ అయిపోయారు మీ ఇద్దరుని. 20 నిమిషాల పాటు నోనో అన్నావు కదా ఇంట్లో. 15 కిలోమీటర్ల జర్నీలోనే నీ మైండ్ మార్చేశాడా? అవును సార్. రోజు ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళ? నేను చేయకపోయేది మేడం, ఆయన అతనే చేశాడు. మరి మీ ఆయనకి ఇప్పుడు డౌట్ రాలేదా? ఎప్పుడు దాకా మీ ఇద్దరు రిలేషన్ నడిచింది? ఇప్పుడు ఇప్పటి వరకు కూడా, వీడికి వరకు కూడా డౌట్ రాలేదు. మీ ఆయనకి అసలు తెలియదా? ఇప్పుడు ఏం తెలియదు. దేవుడమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? భర్తలు take care. అంటే అంత డౌట్ వచ్చేటట్టు నేను ఎప్పుడు చేయలే, అట్లాంటి క్యారెక్టర్ కాదని మా ఆయన తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకి తెలపాలనా ఇలా పబ్లిక్ గా? లేదు, మరి నన్ను మోసం చేసిండు అని చెప్పడం కోసం. ఎవరు? మీరు మీ ఆయన్ని మోసం చేశారు కదా. కదా ఇంకా అర్థం కాలేదమ్మా, ఎందుకు వచ్చారు మేడం మీరు ఇక్కడికి? ఏం మోసం ఏంటో చెప్పండి అమ్మా, ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? మేము తోలు తీసేయాలా, నీతో కలిపి పంపించాలా? కలపడం ఏమీ లేదు. మరి ఏం కావాలి నీకు? ఆడు మోసం చేసిండు. అవును చేశాడు,
ఆడియన్స్ వినండి మోసం చేశాడు, ఇంకేంటి డబ్బులు కొన్ని అది నువ్వెంత ఇచ్చావు వాడెంత ఇచ్చాడు? ఎంతమ్మా? 1,00,000 దాకా ఇచ్చిన. లక్ష్యగా కానీ ఎంజాయ్ చేసావుగా, లైఫ్ ఎంజాయ్ చేసావు కదా మూడు సంవత్సరాల నుంచి. పోనీ దిష్టి తీసి పడేసాను అనుకో, ఇంకా ఏ టైప్ ఆఫ్ మోసం అమ్మా? లవ్ మోసమా, డబ్బులు మోసమా? అన్ని రకాలుగా. అన్ని రకాల మోసం. దాన్ని మోసం ఎలా అవుతారు? మీ ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని తిరిగారు. 16 సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రేమ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పులకరించింది. బైక్ మీద ఎక్కి తిరిగారు, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు, చట్టపట్టాలు వేసుకుని తిరుగున్నారు. నీకు డబ్బులు ఎక్కువైనాయి, అడిగి డబ్బులు ఇచ్చావు. ఇక్కడ ఎవరు మోసం చేశారనేది నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరు లవ్ బర్డ్స్. వాళ్ళిద్దరిని ఇప్పుడు మళ్ళీ కలపమనా? మీ ఇద్దరిని కలపడం కలపమనా? ఏం లేదు ఆ, మేడం. మరి నాలాగా ఎవరు డబ్బులు ఇప్పించమనా? డబ్బుల గురించి కాదు మేడం. వాడు ఎందుకు మోసం చేసిండు, నా లైఫ్ అంటే లోకి ఏంటి ఎందుకు ఇప్పుడు నీతో వచ్చిండు, మాట్లాడట్లేదా? అందరికి నా నంబర్ బ్లాక్ చేసిండు మేడం. 2 నెలలు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నిన్ను ఎంటర్టైన్ చెయ్యట్లా, బోర్ కొట్టేసావు. బ్లాక్ చేయకపోతే ఇక్కడ రావుగాను. నెంబర్ బ్లాక్ చేశాడు, ఎంటర్టైన్ మళ్ళీ చెయ్యట్లా. అందరికి నా గురించి బ్యాడ్ గా చెప్పడం ఊర్లో. నీకు ఇంకెవరైనా ఉన్నారానే? ఎవరైనా ఉన్నాడని ఇట్లా పలానా ఆమె కలిసి ఎవరన్నా అంటే ఆమెకి నాకేం లేదు, ఒకప్పుడు ఉండే, నువ్వు వాడేసుకో అని మందితోని చెప్పడం, నెగటివ్ గా తప్పుగా చెప్తున్నాడు. చెప్పడం. ప్రపంచం అందరికీ కథలు తెలుస్తున్నాయి అమ్మ. మీ ఇద్దరు కథలు నీ భర్తకి తెలియదు అంటే కనుక అతను 5 టోటల్గా అమాయకుడన్నా అయ్యి ఉండాలి, లేదంటే పెద్ద నటనన్నా చేస్తూ ఉండాలి. షాపింగ్ అని వచ్చిన మేడం అంటే ఆమెతో. కాదమ్మా, మీ ఆయనకు తెలియదు, 3 పిల్లలు ఉన్నారు. చెప్పాలని అంటే మీ పిల్లల గురించి ఆలోచించారా, మీ ఆయన గురించి 3 పిల్లలు ఆలోచించారా? ఉన్నారు. ఏమంటే నీ జీవితం తెలిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. బుర్ర పని చేయట్లేదమ్మా. ఏం చేయాలి నీకు ఇప్పుడు చెప్పు? ఇప్పుడు నెంబర్ బ్లాక్ చేసావు కదా, అది ఓపెన్ చేసానా లేదు, అట్లా మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడ మేడం. నాకు వాడు మరి అసలు ఇంకేంటమ్మా, నీకేం కావాలా? ఆడు వదిలేసాడు, వదిలిపడే, నువ్వు కూడా వదిలిపడి. ఇది ఎవరికన్నా తెలిసిందంటే జీవితం నాశనం అవుతుంది తెలుసా? సీక్రెట్ గా మీ ఆయన్ని మోసం చేసావు, పిల్లల్ని మోసం చేసావు, సొసైటీని మోసం చేసావు. ఇప్పుడు వచ్చి పతివ్రతలుగా కూర్చొని మాట్లాడతావేంటి? ఎలాగో పరువు పోగొట్టుకున్నారు. స్టేజ్ మీదకి వచ్చి మీ ఆయన పరువు, మీ పిల్లలందరూ ఇబ్బంది పడేటట్టు ఎందుకు చేస్తున్నారండి? ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు అసలు? ఇలాంటి కథలు వినడానికా మేము ఇక్కడ కూర్చుంది? జోక్ చేస్తున్నారా? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? ఏం మీరు కావాలి? చేసింది తప్పన్న విషయం మీకు తెలుసు, మీ ఆయనకు తెలియదు పాపం. కాంగా తను కట్టయిపోతే చక్కగా పిల్లల్ని చూసుకుంటూ ఉండక ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చి ఆయన పరువు తీయడానికి, మిగతా వాళ్ళ పరువు తీయడానికి వచ్చారు మీరు ఇక్కడికి? మొండి ధైర్యం ఏంటి? 3 పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి చదువుకుంటున్నారు చక్కగా. అమ్మ నువ్వు మోసపోయాను, బాధితురాలు అని చెప్పి ఇక్కడ కూర్చోవద్దు. ఎందుకంటే బ్లాక్ చేయకపోతే నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చోవు. ఇంకో 15 సంవత్సరాలు కంటిన్యూ అయి ఉంటాడు. అదే అప్పుడు ఏమని చెప్పాడు నీకు ఒక కథ? ఆ ఫోన్ నాది కాదు, వేరే వాళ్ళ ఫోన్, నీ గురించి 2-3 సంవత్సరాల పాటు లేదంటే 10 సంవత్సరాల పాటు ఎతికిన తర్వాత నాకు ఇప్పుడు కనిపించావు, వనవాసంలో నువ్వు కనిపించావు అన్నట్టుగా అన్నవాడు 10 సంవత్సరాల తర్వాత అదే మాటతో వస్తాడు. మళ్ళీ నీ మనసు పులకరిస్తుంది, మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పుడు 20 నిమిషాలు కూడా అక్కర్లేదు, 15 కిలోమీటర్ల ప్రయాణం కూడా అక్కర్లేదు, 10 నిమిషాలు చాలు నువ్వు కనెక్ట్ అవ్వడానికి. నీకు మైండ్ స్టేబుల్ లేదమ్మా. ఇప్పుడు నీ భర్తకు తెలిస్తే ఓకేనా? అంటే కావాలని ఇక్కడ కూర్చుని నీ కాపురం చెడగొట్టుకోవడానికి ఇక్కడ కూర్చున్నావా? ఈ లెక్కన భర్త తెలిస్తే కనుక చేదరించుకుంటాడు, అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు అని మేము అలాగే అనుకుంటాం. నీకేం కావాలో చెప్పు, మాకు ఇప్పటికీ అర్థం కాదు. నన్ను మోసం చేసిండు మేడం. చేశాడు, వెళ్ళి కేసు వేయాలా? అవును మేడం. అతను కేసు వేయాలి. అట్లా చాలా మందిని చేసిండు మేడం, నన్ను ఒక్కదాన్ని కాదు. నువ్వు ఒక్కదాని ధైర్యంగా బయటకు వచ్చావు, వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారు, వాళ్ళందరినీ కాపాడడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు, అంతేనా? ఓకే ఓకే. ఇప్పటి వరకు బహుశా నువ్వు ఎన్ని తప్పులు చేసినా చేశాడని అనద్దమ్మా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా తప్పుల్ని ఎన్ని విధాలుగా వాడుకున్నా, ఎన్ని విధాలుగా అడ్వాంటేజ్ తీసుకున్నా ఇక్కడ ఇద్దరు చెడు సమానమే. బహుశా నీది పావులా వంతు ఎక్కువేమో అని నేను అనిపిస్తాను. నేను ఈరోజు వెళ్ళిపోయాడంటే ఎందుకు వెళ్ళిపోయాడు? ఇంకా చాలు ఇంకెంతకాలం అన్నట్టు వెళ్ళిపోయాడు. కావాల్సినటువంటి డబ్బులతో జోబులు నింపుకున్నాడు. అది 1,00,000-2 లక్షలు అనేది అనవసరం. మళ్ళీ రేపు రాడా అంటే కనుక ఖచ్చితంగా రేపు వస్తాడు, వచ్చి మళ్ళీ తలుపు తడతాడు. నీకు ఏ విధంగా కావాలో 15 సంవత్సరాలప్పుడు నీకు పరిచయం అయినప్పుడు ఏ విధంగా మాట్లాడాడో అదే పద్ధతిలో మాట్లాడతాడు. మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి, మళ్ళీ కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మోసం చేశాడు, చీట్ చేశాడు అంటే కనుక బహుశా మోసం చేయటం అనేటటువంటి దాని గురించి ఒక్కసారి నువ్వు బయటకు వెళ్తే కనుక నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మోసం చేసేటటువంటి కేటగిరీలోకి రాదు. మేము ఎప్పుడు దీన్ని మోసంగా మేము పరిగణించలేదు. అప్పటి వరకు ప్రేమ అనేటటువంటిది కలిసి వచ్చింది, హ్యాపీగా చట్టపట్టలు వేసుకుని మీ భర్త కళ్ళకు గంతలు కట్టి తిరిగారు. ఇప్పుడు అది అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని నువ్వు మోసం కింద అంటున్నావు. వాస్తవానికి వాడు మోసం చేయలేదు, నీకు ఇంకా మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు నీకు. చూడమ్మా, నీ పిల్లలకి నీకు తెలియదు, ఇప్పటికొచ్చి నీ భర్తకు కూడా ఏ అంశం తెలీదు, ఇక్కడితో ఏదో నీ ద్వారా నా ద్వారా జరిగినటువంటి తప్పులు తీసి పక్కన పెడదాం, ఇక్కడి నుంచైనా ముందుకు వెళ్దాం అని చెప్పి నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. చీటింగ్ కేసు వేస్తావా, దేవుడు అని చీటింగ్ వేస్తావా? నేనైతే కనుక మంచోడనే వేస్తాను. ఎందుకంటే ఈ బుద్ధి నీకు ముందే వచ్చి మేడం ఇలాంటి వాడితో నేను తిరిగాను, ఇలాంటి వాడు నన్ను ఎంత తప్పించుకోవాలన్నా కూడా నన్ను పోనివ్వట్లేదు, నా భర్తకు రేపో మాపో తెలిసిపోద్దని భయం వేస్తుంది మేడం, ఇది నన్ను మోసం చేశాడు మేడం 15 సంవత్సరాల పాటు అని వచ్చి ఇక్కడ కూర్చుంటే కనుక ఈ వేదిక ఇంకో విధంగా ఉండేది. వాడు గుడ్ బై చెప్పేసి నెంబర్ బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చుని అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఎలా వస్తుందంటే దాని మీనింగ్, నువ్వు ఎంత చదువుకున్నావు ఏం చేస్తున్నావు నాకు తెలియదు కానీ దాని అర్థం ఎలా వస్తుందంటే సార్ ఇప్పటికీ కూడా
అనేటటువంటి వ్యక్తిని నా మనసులోంచి తీయలేకపోతున్నాను అన్నట్టుగా అర్థం వస్తుంది. అది నీకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే నీ లెక్క ప్రకారం మోసం ఏంటంటే కనుక ఇదే సీక్రెసీ, ఇదే వ్యవహారం ఇలాగే ఎల్లకాలం కంటిన్యూ అయిపోతే బాగుండేది. అట్లా ఏం లేదు సార్. అమ్మ చూడమ్మా, ఈరోజు కాకపోయినా 3 years బ్యాక్ ఇచ్చాడు. అప్పటికే నీకు 3 పిల్లలకు అన్నావు. దేవుడు లాంటి భర్త అని చెప్పి నువ్వు 10 సార్లు అన్నావు. అంటే నలుగురు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబం ఈ రోజుల్లో ఎన్నో కలలు కన్నా ఎన్నో మొక్కులు మొక్కినా కూడా చాలామందికి దక్కనటువంటి ఒక బంగారు అవకాశం భగవంతుడు నీకు ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటున్నారు, చాలామందికి ఆడపిల్లలు పుడతారు, అబ్బాయి ఎప్పుడు అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. ఆ అబ్బాయి కూడా దేవుడు నీకు ప్రసాదించాడు. అంటే నువ్వు ఏమన్నా కూడా దీనికి మించి కోరుకునేది ఏమీ ఉండదు. నువ్వు ఏదైతే ఇది ఎపిసోడ్స్ కింద గట్టాల కింద చెప్తున్నావు చూడు, 17 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రేమ అక్కడితో క్లోజ్ అయిపోయింది, తర్వాత అతను నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు, మా పెద్దవాళ్ళు ఒక పెళ్లి సంబంధం చూసి చేశారు, కట్. ఆడపిల్ల చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ కలిశాడు, అప్పుడు నేను అతను నా వైపు చూసినా నేను అతని వైపు చూడలేదు, కట్. తర్వాత మళ్ళీ బస్ స్టాండ్లో కనిపించాడు, అప్పుడు కూడా నన్ను బతిమాలాడు, వచ్చాడు. ఇవన్నీ కూడా నేను రకరకాల ఎపిసోడ్స్ కింద నేను చూడట్లేదమ్మా. నువ్వు పెదాల ద్వారా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నీ మనసులో, ఇందాక నేను ఒకసారి చెప్పాను మధ్యలో, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పటికీ కొంతకాలం వరకు కూడా, అది ఎంతకాలం అనేది కూడా నేను చెప్పను, ఇప్పటి నుంచి అయితే కనుక నీ జీవితాంతం నువ్వు అసహించుకోలేదు, నీ మనసులో ఉండేటటువంటి స్థానాన్ని ఎప్పుడు కూడా అతనికి ఇవ్వకుండా పోలేదు. సరే, ఈ ఫేస్తో నేను కంప్లీట్గా మర్చిపోయాను అని ఎందుకంటే నువ్వు చెప్పేటటువంటి విధానం, నువ్వు నరేట్ చేసినటువంటి పరిస్థితి, ఆధారాలు ఇవన్నీ చూసుకుంటే ఎక్కడా కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రేమ అనేటటువంటిది అదేదో మెకానికల్గా క్లోజ్ అయింది కానీ మానసికంగా అయితే క్లోజ్ అవ్వలేదు. కాబట్టి అతనికి ఎక్కువ టైం పట్టలేదు. అటువంటి వ్యక్తికి నీకు పెళ్ళి అయిందనో అతనికి పెళ్ళి అయిందో అనేటటువంటిది నిన్ను బుట్టలో వేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఒక 2 మంచి మాటలు, ఒక 2 మంచి కబుర్లు, ఇంతకుముందు అతనికి ఫోన్ ఎత్తకపోవటానికి ఎందుకు అవకాశం రాలేదు, ఏమైంది అనేటటువంటి అంశాల మీద చక్కగా స్టోరీ అల్లాడు. 20 నిమిషాలు మాట్లాడేటప్పటికి 20 నిమిషాలు 20 minutes 20 నిమిషాల పాటు నీ బ్యాగ్ గురించి వెళ్ళినటువంటి నువ్వు, నేను అప్పటికీ కూడా బల్ల గుద్ది చెప్పగలను, నువ్వు బ్యాగ్ గురించి వెళ్ళలేదు, కాన్వర్జేషన్ గురించి వెళ్ళావు. బ్యాగ్ గురించి వెళ్ళేదాని అయితే కనుక బైక్ మీద ఎంత దూరం పడుకున్నారు, అరే ఆయన పట్టుకుంటారు దొంగడు, నా బ్యాగ్ పట్టుకుంటే 4 చివాట్లు పెట్టి నీ బ్యాగ్ తిరిగి నీకు ఇస్తారు. నువ్వు బ్యాగ్ గురించి వెళ్ళలేదు, భాషించాలనేటటువంటి అంశంతోనే 3 years బ్యాక్ వెళ్ళావు. 20 గంటలు 20 రోజులు 20 వారాలు టైం పట్టలేదు, 20 నిమిషాలు పట్టింది నిన్ను మైమర్చడానికి. నీకు ఒక చక్కటి భర్త, 3 పిల్లలు, ఒక మంచి కుటుంబం ఉన్నటువంటి అంశాన్ని మర్చిపోవటానికి వ్యక్తికి కేవలం 20 నిమిషాలు పట్టింది అంటే కనుక అతను చాలా బలంగా అప్పటికి ఎప్పటికీ నీ మనసులో కూర్చున్నాడు అనేటటువంటి దానికి ఆధారం. ఎందుకు సార్ ఇంత బలంగా చెప్తున్నారు? నేను బాధితురాల స్థానంలో ఇక్కడ కూర్చున్నానంటే ఇది బాధితురాల స్థానం అవ్వదు, ఇది ఒక లవ్ స్టోరీ. పెళ్ళి అవ్వకముందు ఉన్న లవ్ స్టోరీ, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అన్న తర్వాత కూడా కంటిన్యూ అయినటువంటి లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ ఈరోజు ఎండ్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటి వరకు నీతో పాటు సీక్రెట్గా ప్రయాణం అబ్బాయి చెప్పాడు కాబట్టి ఇక్కడ అంతే. సో వాస్తవానికి నేను ఏమంటున్నానంటే, ఎందుకు ఇది బలంగా చెప్తున్నారు డాక్టర్ గారు అంటే కనుక ఆ మైండ్లోంచి నేను మోసపోయాను అనే పదాన్ని తీసేసే, అది దీనికి వర్తించదు. ఇది మోసపోవటం కాదు. భర్త నన్ను మోసం చేసి వేరే దాన్ని ఆడదాంతో వెళ్ళిపోయాడా? మోసం. మధ్యదారులు ఇంత మంచిగా ఉన్న భర్తను వేరే ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాడా? మోసం. భర్త ఇంకో పద్ధతిలో ఉన్నాడా? మోసం. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు అతను చరి సమానంగా అన్నీ పంచుకున్నటువంటి ఒక ప్రయాణం. శారీరకపరమైన కలయిక ఉందమ్మా ఈ 3 సంవత్సరాల్లో? ఉంది సార్. మరి దీన్ని మోసం ఎలా అంటారమ్మా? నీకు సుఖాన్ని ఇస్తున్నాను కదా, సంతోషాన్ని ఇస్తున్నాను కదా, పాత ప్రేమను గుర్తిస్తున్నాను కదా అని చెప్పి నీకు ఇచ్చాడు. నువ్వేమొచ్చి అతనికి డబ్బులు ఇచ్చావు. ఇంకా డబ్బులు ఇవ్వడానికి నీకు లేవు కాబట్టి ఎక్కడ నువ్వు డబ్బులు అడుగుతావో, లేదంటే నువ్వు ఇందాక అన్నావు కదా చాలామంది ఉన్నారు సార్ క్యూలో లిస్టులో అని చెప్పి, ఇంకో అమ్మాయి ఎవరికో దొరికి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయింది. బుద్ధి వాడికి కాదు, బుద్ధి మనకుండాలి. ఈరోజు ఏం చేయగలదు ఈ వేదిక ఇలాంటి వ్యవహారాలతో? ఒకటైతే కనుక ఈ వేదిక ఏమని చేయగలదు అంటే కనుక దయచేసి లాగా ఆడపిల్లలు ఎవరు ప్రవర్తించద్దు, ఈ మత్తులోకి వెళ్ళొద్దు, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, అంత మంచి కాపురాలని చెడగొట్టుకోవద్దు అని చెప్పి నిన్న ఒక ఎగ్జాంపుల్ కింద చూపెట్టి చెప్పటమే కానీ ఈరోజు పోయింది పదండి మన సైన్యాన్ని తీసుకెళ్ళి ఈవిడ తరపున మనం పోరాడదాం అని అనుకోవటానికి లేదు. ఎందుకంటేనమ్మా నాకేమనిపిస్తుంది అంటే ఇంత పిచ్చిగా ఎవరు ప్రవర్తించరు. అట్లీస్ట్ నువ్వు కొద్దో గొప్ప చదువుకున్నావు, అంకిలి దగ్గర ఇయర్స్ దగ్గర కొద్ది తడబాటు అనేటటువంటిది యాంగ్జైటీ వల్ల ఉండుండొచ్చు, కానీ కొంతవరకు చదువుకున్నావు. నువ్వు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నావు అంటే కనుక ఎక్కడో వాడు ఫస్ట్ టైం నీ జీవితంలో వెళ్ళిపోయినప్పుడు నువ్వు మానసికంగా నీ బ్రెయిన్ పనిచేయలేదు, ఎక్కడో అది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేదు, ఒక స్థాయి డిప్రెషన్లోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎప్పుడు కూడా మనిషి ఎదురుగుంటా లేకపోయినా ఆ మత్తు ఆలోచనలోనే ఉండిపోయావు. ఎందుకంటే టీనేజ్ లవ్ స్టోరీ 3 years పాటు రన్ అయింది కదా, మీ తల్లిదండ్రులు బలవంతంగా తీసుకొచ్చి ఎవరినో చేసుకుని నీ అదృష్టం బాగుండి వచ్చినటువంటి వాడు మంచోడైనా కూడా నీకు ఆ మంచితనం కనిపించలేదు, ఎందుకంటే ఆ ఆలోచనలోనే ఉండిపోయావు.
ఎప్పుడైతే దడప వచ్చి ఈ మనిషి తలుపు తడుతున్నాడు చూడు, మళ్ళీ ఆ ఆలోచన లోపల నుంచి బయటికి రావటం మొదలుపెట్టి, ఎప్పుడైతే కనుక ఒక పెద్ద స్ట్రెచ్లో నిన్ను టెంప్ట్ చేశాడో, పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో కనిపించాడు చూడు, అప్పుడు కూడా నీ బ్యాగ్ పట్టుకెళ్ళి ఒక 20 నిమిషాలు కాదు 10 నిమిషాలు నేను కన్విన్స్ చేస్తే నువ్వు టెంప్ట్ అయిపోయి ఉండదు. అప్పుడు కూడా ఎందుకంటే కనుక అప్పుడు తక్కువ ఆలోచించాము, 3 years తర్వాత ఎక్కువ ఆలోచించాను కాదు. సో ఎప్పుడైనా ఇది జరగాల్సింది. సో నేనేమంటానంటే ఇది బహుశా ఏంటంటే చాలా మందికి ఇలా జాగ్రత్త పడండి అమ్మా, చేతులారా జీవితాన్ని ఇలా చెత్తగా చేసుకోవద్దు అని చెప్పడానికి ఈ ఎపిసోడ్, ఈ వేదిక ఉపయోగపడుతుంది. నాకు తెలియదు లాయర్ మేడం గారు ఏం చెప్తారో నాకైతే తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఘట్టాన్ని ఇక్కడ తీసేసి, నువ్వేమైనా డిప్రెషన్లో ఉంటే కనుక దానికి సంబంధించిన నేను ట్రీట్మెంట్ చేసి వాడి ఆలోచనలు కానీ భవిష్యత్తులో వాడు నీ దరిదాపుల్లోకి వచ్చినా కూడా వాడి భ్రమలు, వాడి ఊహలు నీ జీవితంలోకి రాకుండా చేసేటటువంటి కెపాసిటీ ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది. అది అతి గొప్ప పని. నువ్వు ఎంత అదృష్టవంతురాలంటే నేను ఒక్కసారి చెప్తానమ్మా, ఏడవటం వల్ల ఏమీ లేదు, ఎవ్వరికీ తెలియదు. నువ్వు చాలా రూపాయి కూడా నాకు తెలియదు మేడం, కనీసం ఒక ఛాయ్ కూడా తాగలేమని చేతనే. అమ్మ డబ్బులు ఎలా వస్తాయి, అసలు వస్తాయా లేదా అనేటటువంటిది లాయర్ మేడం గారు అంత రికార్డ్స్ ఉంది మేడం నా దగ్గర. సరే అది త్వరగా చూద్దాం, అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. నువ్వు ఇష్టపడి ఇచ్చావు, అతను ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, కనీసం ఒక ఛాయ్ కూడా తాగలేదు మేడం అని చేతనే. ఎందుకు తాగుతావు అమ్మా, మీ ఆయన పెడుతున్నాడు కానీ నీకు, నువ్వు చేసేదే తప్పు, మళ్ళీ దాని గురించి ఏడ్చుకుంటూ ఛాయ్ కూడా తాగలేదంటావు. నాకు చిరాగ్గా ఉంది. ఏ మాటకి ఆ మాట, వాళ్ళంటూ ఓపికగా మాట్లాడుతున్నారు. అమ్మా ఒకటే చెప్తున్నాను, ఛాయ్ తాగలేదు, బిర్యానీ పెట్టలేదు అనేది కాదు ఇక్కడ. నీ పిల్లలకి తెలియలేదు దేవుడి దయ వల్ల అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమైన అంశం. నీ భర్తకు తెలియదు అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు నీ ఆడపిల్లలు ఇక్కడ కూర్చుంటే అసలు ఇలా తలెత్తుకుని వాళ్ళ కళ్ళల్లో చూడగలవమ్మా 2 నిమిషాలైనా? దాని గురించి నువ్వు ఎంత అదృష్టవంతురాలు, కరెక్ట్ టైంలో అయిపోయాడు, అందరికీ అడ్డంగా దొరికిపోయిన తర్వాత కాదు అనేటటువంటిది, దాని గురించి నువ్వు సంతోషించు. లేదు సార్, నన్ను మోసం చేసిండు. నేను చెప్పేది ఒకటేనమ్మా, నీకు అర్థం కావట్లేదు నువ్వు ఎంత అదృష్టమైనటువంటి పొజిషన్లో ఉన్నావు. అర్థమైందా? ఎవరైతే ఈ 4 మనిషి కూడా బ్యాడ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నీ భర్తకి చెప్పకుండా చూసుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. మేడం ఏమున్నాయమ్మా మీ దగ్గర ఎవిడెన్స్లు? మేము మాట్లాడుకున్నాము. ఫోన్ రికార్డ్స్ ఏదో ఒకటి వినిపించండి. హలో, నాదేందో నాకు ఇచ్చేసేయి, నా నుంచి నీకు ఫోన్ వస్తే నాకు జాలీగా, నాదేందో నాకు ఇచ్చేసేయి, నా జావలో నేను ఉంటా. నీ సొమ్ము అయితే నేను ఏం తినలే, నువ్వు నాకేం పెట్టలే, నీకు అన్యాయం చేయలే, నీకు పాపం చేయలే, నేను మోసం చేయలే. నా సొమ్ము పోయింది, నా పైసలు పోయినాయి, నాయ అన్ని తీర్ల తీసుకున్నావు, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు. నాయ నాకెందుకో, నీకు టైం ఎంత అవుతుంది, నీకు నేను టైం కూడా ఇయ్యను. 10 గంటల వరకు కొట్టేసేయి నాకు, నైట్ 10 గంటల వరకు. హలో, 10 గంటల వరకు కొట్టేసేయి, నీకు నేను టైం కూడా ఇయ్యను చెప్తున్నా. నువ్వు ఎవరిని తీసుకొస్తావో, ఎవరితో మాట్లాడతావో మాట్లాడు, నీ ఇష్టం. నేను టైం కూడా ఇయ్యను. దాంతో నాకు అవసరం లేదంటావు. ఎందుకు ఇదంటావు? ఇవ్వంతో గుర్రం నాది ఏది ఉన్నాడో వారేసే. నీకు నాకు ఇలాంటి సంబంధం లేదు. ప్రతి దానికి నాకు లెక్క కట్టి అంతే కాదు. నాకు నైట్ 10 గంటలకు కొట్టేసే పైసలు. గంపంతా కన్ను పెట్టుకొని చూస్తాను దేవుడు. నేను పెద్ద పెద్దల దగ్గర ఏమో మాట్లాడాడు అతను, ఆయన ఏమన్నా మాట్లాడాడా? అవును ఇస్తానన్నాడు, ఇంకేంటి? యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని వచ్చి ఉంటుంది వాడుతున్నానికి, అందుగురించి చాలా తెలివిగా మాట్లాడాడు. ఓకే ఓకే అన్నాడు, అంతకుమించి ఏం మాట్లాడలే. ఈవిడ ఎంతసేపు డబ్బులు అని మాట్లాడారు. ఆ ఫోన్ ఫోల్డ్ చేయండి మేడం. మీరు ఇక్కడికి వచ్చింది ఆ అబ్బాయి మీద కేసులు వేసి జైలుకి పంపించాలి, అంతే కదా? మీకు ఆ సర్వ హక్కులు ఉంటాయి. లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మీకున్న హక్కులు ఏంటో చెప్తాం, వినండి. ఓకేనా? వ్యూయర్స్ ఈ ఎపిసోడ్ విని ఉంటే ఈవిడ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ దగ్గరే ఆగిపోయి అందరం తిట్టుకుంటాం. అది కరెక్ట్. ఎందుకంటే అలా చెప్పినా కూడా ఆవిడకి అర్థం కాల. ఇప్పటిదాకా సార్ చెప్పింది అదే. అంటే ఇది ఒక గొప్ప విషయమా? ఎవరికి లాసు? ఒక స్త్రీకి ఏం కావాలి మీరు చెప్పండి. ఆవిడికి చెప్దాం ఆ మాట. పెళ్ళయిన తర్వాత మంచి భర్త, పిల్లలు పుట్టడం, ఫైనాన్షియల్గా అప్పులు పాలైపోకుండా మన తిండి మనం తినగలిగే పొజిషన్లో ఉండడం, ఇవన్నీ దేవుడు ఆవిడకి ఇచ్చాడు. ఇంకేంటి లోటు? పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇవ్వాల, మనసుని అదుపు చేసుకోవడం ఇవ్వాల. దీనివల్ల ఈ రోజున పిచ్చెక్కి రోడ్ల మీద పడి తిరుగుతుంది. మేబీ మీరు ఎపిసోడ్ అంతా వింటే మేము కొంచెం కోపంగా మాట్లాడినట్టు లేదా సరదాగా వినినట్లు అనిపించవచ్చు. ఎందుకంటే ఆవిడ ఎమోషన్ అవ్వకుండా ఉండడానికి మేము ఒక్కోసారి అలా మాట్లాడతాం, కనీసం వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది కదా అని. 3 పిల్లల జీవితాలని పణంగా పెట్టడానికి రెడీ అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల. ఒక భర్త బతుకుతాడో లేదో, సొసైటీలో గుడ్ విల్ పోతుంది అనేది కూడా సెన్స్ లేకుండా
ఇది క్లియర్గా అర్థమవుతుంది. డే 1 నుంచి ఫస్ట్ డెలివరీ అయినప్పుడు అతని కోసం ట్రై చేసింది, అతను మాట్లాడలా, అసహించుకుని వెళ్ళిపోయాడు. సెకండ్ డెలివరీ అప్పుడు మళ్ళీ ట్రై చేసింది, ఫోన్ నెంబర్ తీసుకుంది. వాళ్ళ అన్న ఫోన్ అని ఆయన ఏదో చెప్పాడు, కానీ తర్వాత రూల్ ప్రకారం ఈవిడ ఇంట్రెస్ట్ తోటి ట్రై చేసింది. ఆ ఫోను లిఫ్టే చేయలే, రెస్పాన్స్ కూడా అవ్వాలి. అప్పుడు మనసులోంచి అవతలు తీసి పడేసింది. ఆఫ్టర్ 10 years 2023-22 ఆ టైంలో 3 years బ్యాక్ అట ఆవిడ చెప్పిన స్టోరీ. ఓ బ్యాగ్ వేసుకుని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూనో వస్తూనే అక్కడ బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ తగిలాడు. ఈసారి ఎట్లా అంటే ఆయన పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, అంతా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక పనికి మాలిన మగాడు ఆడవాళ్ళకి ఎట్లా గాలాలేస్తాడు అనే దానికి ఎగ్జాంపుల్ క్యారెక్టర్ తోటి. అంటే ఆయనకు కూడా ఒక మంచి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ రోజున ఈవిడ ఇలాంటి క్యారెక్టర్ కాకుండా నిజంగా భర్త వదిలేసో లేదా పిల్లలు లేకో ఉండుంటే ఈ రోజున ఈ అమ్మాయి వేసే కేసుకి వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు కోర్టుల చుట్టూ తిరగలేక, ఎందుకంటే ఈయన మీద కేసు వేస్తే ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు ఇట్లాంటి కేసుల్లో. ఆ కుటుంబం నాశనం అవడంతో పాటు అక్కడ 3 వ్యక్తులు సర్వనాశనం అయ్యేవాళ్ళు, వీళ్ళు పెట్టుకున్న పనికి మాలిన అక్రమ సంబంధం వల్ల. సరే పోనీ ఈవిడ వదిలేమని చెప్దామా అంటే ఇక్కడ ఈ విషయం బయట పెట్టడానికి కూడా ఈవిడ తెగిచ్చేసి బయటకు వచ్చింది. ఎందుకు? మనస్సు అసలు అమ్మాయిని పిచ్చిగా చంపుకు తినేస్తుంది. చేసింది తప్పుడు పని, దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆవిడ ఆలోచిస్తున్న విధానం ఏంటంటే నన్ను లవ్ చేశాడు, నన్ను ట్రాప్ చేశాడు, నన్ను ఎక్కించుకొని తిరిగాడు, నాతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు, ఆడి దగ్గర నుంచి నేను ఒక్క ఛాయ్ కూడా తీసుకోలేదు, నా డబ్బులే అడిగినప్పుడే ఇచ్చానంటే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. వాడు గాలం వేసినప్పుడు అతను ఈవిడ గాలానికి రెడీగా కూర్చొని ఈవిడ వలయ వేసింది. ఈవిడ ఫిజికల్ నీడ్స్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్స్ కోసం ట్రై చేసి ఎంజాయ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజే వచ్చేవాడు కాదేమో. ఆ డబ్బులు ఇచ్చుకుంటూ ఎరేసుకుంటూ వెళ్ళి ఈవిడ కెపాసిటీ ఒక 1 lakh వరకే ఇవ్వగలదు, లేకపోతే 2 lakhs వరకు ఇవ్వగలదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఆ పనికి ఇద్దరికి వచ్చేది 30,000, 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరూ బతకాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న టైంలో ఆవిడ 1 లక్ష వరకు అతనికి ఇచ్చింది. ఇక తర్వాత ఏమో ఈవిడ దగ్గర నుంచి గిట్టుబాటు అవ్వట్లేదు. ఆయనకి ఆల్రెడీ ఇట్లాంటి పిల్లపిచ్చుక చేపల బోల్డ్ అని దొరుకుతాయి, ఎందుకంటే ఆయన పనే అది. ఏం కావాలి ఒక స్త్రీకి? ఈవిడికి ఆయన కావాలి. మరి మిగతా స్త్రీలకి అక్కడ వాళ్ళ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రేమ, ఈ ప్రేమ ఓదార్పు, ఫోనుల్లో రొమాంటిక్గా మాట్లాడడం, ఇవి హస్బెండ్ మాట్లాడతాడా అంటే మాట్లాడడం. ఎందుకంటే అవి బాధ్యతలు. నిజంగా మాట్లాడితే కొంచెం ఆలోచించాలి మనం. ఎందుకు అంటే అంత కుటుంబం బాగానే ఉంది, ఏ లోటు లేదు కాబట్టి లోటు తెచ్చుకుందా అనిపిస్తుంది. అవును మేడం. పనిగట్టుకొని మనస్సుని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒక వ్యక్తి జీవితమే కాదు, ఒక కుటుంబ జీవితం నాశనం అవుతుంది అనడానికి తన కేసు ఒక ఎగ్జాంపుల్ అండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు. అందుకని ఈ స్టేజ్ మీదకి వచ్చింది. లీగాలిటీ దృష్టిలో ఆవిడకి కనుక నిజంగా కరెక్ట్ సజెషన్ ఎవరం ఇవ్వలేకపోతే, ఇది కంట్రోల్ చేసుకోలేకపోతే చేసిన తప్పు కంటే పెద్ద క్రైమ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు లీగాలిటీ ఏముందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. దీనికంటే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, మేడం నాకు డబ్బులు వద్దు, మరి ఏం కావాలి? పోనీ అతను ఫోన్ ఓపెన్ చేయించమంటారా, మళ్ళీ మాట్లాడుకుంటారా? మాట్లాడడం మేడం, వాంతోట మేడం, చెత్తగాంతో వేస్ట్ గాంతో అట్లా అన్నారు. సో ఇక్కడ 3 yearsలోనూ మీకు అనిపించలేదా ఆయన నన్ను ట్రాప్ చేశాడు, నేను కూడా కమిట్ అవుతున్నాను, సో ఇద్దరి తప్పు ఈక్వల్గా ఉంటుంది? మీరు ఈ స్టేజ్లో కూర్చోండి, ఇక్కడ కూర్చొని మాట్లాడితే మీరు మీలాగా వచ్చిన ఒక ఆవిడకి ఏం చెప్తారో చెప్పండి. మీరు చదువుకోలేదు కాదు, సొసైటీని చూశారు, చదువుకున్నారు, 3 పిల్లలు. ఈ రోజున మీరు ఏదైతే సింబల్ పెట్టారో ఫోన్కు ఉందో అటువంటి సింబల్స్కి ట్రాప్లో పడే వ్యక్తులు 2 ఆడపిల్లలు ఉన్నారు నీ ఇంట్లో. ఒక కొడుకున్నాడు, ఆడపిల్లల్ని కాపాడుతావా, నీ కొడుకుని కాపాడుకుంటావా? అలాంటి స్టేజ్లో ఉన్న సొసైటీలో ఉండి నువ్వు వచ్చి ఒక టీనేజ్ అమ్మాయిలాగా కూర్చొని మాట్లాడుతున్నావు కదా. జరిగిపోయింది తప్పు, కరెక్టే. నమ్మక ద్రోహం ఎక్కడ అయింది ఇక్కడ? దీన్ని మీరు కొంచెం రియలైజ్ అవ్వాలని మేము మాట్లాడుతున్నాం మేడం, మిమ్మల్ని ఏమీ అనట్ల. మీ గురించి అసలు మీ హస్బెండ్కి కూడా తెలియదు. ఈ కేసులు వేస్తే ఎలా ఉంటుందో, కేసులు కావాలంటే కూడా మేమే వేయిస్తాం, కానీ మీరు ముందు కూల్ అవ్వాలి. మీ ఆలోచన విధానం మార్చుకోవడం చాలా అవసరం ఇక్కడ. ఎంతకాలం అయింది అతను మీ ఫోన్ బ్లాక్ చేసి? 1 month, 2 months? 2 monthsకి ఎక్కువైంది. 2 monthsకి అంటే ఈ 2 monthsలో మిమ్మల్ని మీరు చంపుకోలేదు, ఆయన్ని చంపలే. ఇది ఇంకొక 6 months అయితే ఆఫ్టర్ ఆల్ గాడని వదిలిపడేస్తావు. ఆ 6 months టైం ఇవ్వండి. ఏం జరిగిద్ది? ఇందాక ఒక మాట అన్నావు ఆ ఫోన్ కాల్లో, దేవుడు ఉన్నాడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూడడానికి. ఒకప్పుడు ఎప్పుడో ముసలోళ్ళు అయినాక పనిష్మెంట్లు పడాయి. తప్పు చేసిన వాళ్ళకి మనం ఈ మధ్య వెంటనే చూస్తున్నాం. ఆ టైం అన్నా ఇవ్వు, దేవుడికి ఆ టైం అన్నా ఇవ్వు. నేను ఎవరి దగ్గర మోసపోలే మేడం ఈ రోజు వరకు. అంటే మోసం ఒకసారి జరిగిద్దమ్మా, రిపీటెడ్గా మోసపోతే దాన్ని మోసం అనరు. ఆల్రెడీ ఈ స్టేజ్లో ఉన్నామని సార్ కన్ఫర్మ్ చేశారు. మీరు మాట్లాడే విధానమే అలాగుంది, మాకు అర్థమవుతుంది క్లియర్గా.
కానీ నిన్ను మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మ్యాక్సిమం మేము ఏమేమి హెల్ప్ చేయగలమో చేయడానికే ఆలోచిస్తాం. సార్ ఏమన్నారు, కౌన్సిలింగ్ ఇస్తానన్నారా? మీకు ఏం కావాలంటే ఆ కౌన్సిలింగ్ అవసరం, అర్జెంటుగా ఆడిని ఏదోటి చేసేయాలి. సో రమ్య గారు ఆడిని ఏదోటి చేసేస్తే నువ్వు కొంచెం కూల్ అవుతావు. ఏం చేయగలరు రమ్య గారు? ఇలాంటి కేసులు ఏం చేయగలరో తెలుసా? కేసులు ఫైల్ చేయొచ్చు, ఆడి జీవితం సర్వనాశనం అయిపోద్ది. సైమల్టేనియస్గా ఏం జరిగిద్దో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళకి విషయం తెలుస్తుంది. ఇలాంటి కేసులు వేసినప్పుడు కామన్గా మేడం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఇవి తరపున కంప్లైంట్ ఇప్పించినా, లేదా ఆవిడే వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసినా, ఇది ఆ అమ్మాయికి సంబంధించి ట్రాప్ చేసి ఫిజికల్గా యూజ్ చేసుకున్నట్టు, ఫైనాన్షియల్గా యూజ్ చేసుకున్నట్టు. డబ్బులు ఇవ్వలేదు అనడానికి ఎవిడెన్స్ లేదమ్మా. మీ ఫోన్ రికార్డు వింటే తెలుస్తుంది. మీరు క్యాష్ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా నా డబ్బులు నాకు ఇచ్చేసే అంటే ఏం డబ్బులు అని అతను ఎక్కడ అనట్ల. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు వాడుకున్నాడు అనేది ఎవిడెన్స్గా తెలుస్తుంది. మీరు ఇలా ఒక అమ్మాయి, ఆవిడే ట్రాప్ చేయనివ్వండి, లేకపోతే ఆయనే ట్రాప్ చేయనివ్వండి, మోసపోనివ్వండి, ఒక మహిళకి మాత్రమే ఇలాంటి కేసులు వేసుకునే రైట్స్ ఉన్నాయి. మేబీ ఇప్పుడు మీ అందరికీ ఆ ఎపిసోడ్ విన్నాక నచ్చకపోవచ్చు. ఆవిడే తప్పు చేసింది కదండి, ఆవిడే తప్పు చేసింది కదండి, 100% ఆవిడే తప్పు. ఆవిడతో పాటు ఆయన కూడా తప్పు చేశాడు కాబట్టి చట్టం ఈవిడ కొంచెం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. ఒకవేళ ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైనాన్షియల్గా నా డబ్బులు వాడుకున్నాడండి, మీ ఇద్దరు ఏమైనా ఫోటోలు దిగారా పర్సనల్గా? లేదు. న్యూడ్ ఫొటోస్ కానీ ఏమైనా దిగారా? ఏమీ దిగల. సో ఈవిడ ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మేడం మీరు నా దగ్గర ఫైనాన్షియల్గా డబ్బులు వాడుకున్నాడండి ఫ్రెండ్షిప్లో, ఇప్పుడు నేను ఆ డబ్బులు అడుగుతుంటే ఈ అమ్మాయి తిరిగిపోతుంది, ఈ అమ్మాయి నాతో పడుకుంది అని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తే అర్జెంటుగా వాడు సెటిల్మెంట్కి వస్తాడు. నాకు డబ్బు వద్దండి అంటున్నావు చూసావా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసులో ఫస్ట్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏదన్నా జరిగితే నీకు కొంచెం కోపం తగ్గిద్ది. నీ మీద ఏదైనా ఎవరైనా కేసు వేస్తే నువ్వు కూల్గా ఉంటావా? ఉండలేవుగా. ఆ టెన్షన్ అతనికి, ఇప్పుడు నువ్వు ఏదైతే టెన్షన్ పడుతున్నావో ఆ టెన్షన్ అతనికి ఫార్వర్డ్ అవ్వాలి. మేము ఫోన్ చేసామమ్మా అతనికి, అతను లిఫ్ట్ చేయాలి, లేకపోతే ఫస్ట్ నువ్వు వద్దు చీచి అంటున్న ఫైనాన్షియల్ సెటిల్మెంటే చేసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఫోన్లో కానీ ఇక్కడ కూర్చున్నా కానీ మాతో మాట్లాడుతున్నది మీకు తెలియకుండానే ఫైనాన్షియల్ టాపిక్ మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ మేము అది ఇప్పించేసామనుకో, రిమైనింగ్ కూల్. ఇంకొకటి మీరు మాట్లాడుతున్నది నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహానికి కాంపెన్సేట్ రూపంలో ఇంకెక్కువ వసూలు చేయించడం కానీ, లేదా ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే మినిమం 5 years కోర్టుల చుట్టూ తిరుగుతాడు. దీనివల్ల మనకు వచ్చే లాస్ ఏంటి, ప్లస్ ఏంటి? ప్లస్ ఇప్పుడు నువ్వు ఏదైతే మెంటల్ టెన్షన్ పడిపోతున్నావో అది కూల్ అయిపోద్ది కొన్ని రోజులకి. అమ్మయ్య నా జీవితం నాశనం చేసినందుకు వాడిని ఒక 5 years కోర్టుల చుట్టూ తిప్పా, నీకు ఇంకా లాయర్ ఖర్చులు కూడా ఉండవు, ఆయనకి లాయర్ ఖర్చులు ఉంటాయి, ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కాబట్టి వేస్తావు. ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? మీ ఆయనకి తెలుస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చారు, ఈ కేసు ఫైల్ చేయాలంటే మీ ఆయన వస్తే నీతో పాటు పోలీస్ స్టేషన్లో నువ్వు పర్ఫెక్ట్గా కేసు వేయడానికి పనికొస్తావు. అలా ఏ భర్తని యాక్సెప్ట్ చేస్తాడా? అసలు ఈ విషయం తెలిస్తే ఆయన గుండె పగిలి చచ్చిపోతాడు. ఇందాక ఎంత మంచి మాట మాట్లాడావు తెలుసా, మా ఆయన బంగారం, మా ఆయన మంచోడు. అసలు ఈ విషయం మా ఆయనకి ఇప్పటిదాకా తెలియదు అంటే మాకు షాక్ వస్తుంది. ఈ మధ్య ఊరికే ఫోన్లు మాట్లాడితేనే జెంట్స్ అనుమానిస్తున్నారు. అలాంటిది 3 ఏళ్ళు నువ్వు అలా మేనేజ్ చేసావంటే నిన్ను ఎంతలా నమ్ముతున్నాడు అని అతని కోసం నువ్వు ఈ కోపాన్ని తగ్గించుకోలేవా? కనీసం ఈ బాధను తగ్గించుకోలేవా? నిన్ను నమ్మి ఒక వ్యక్తి ఉన్నాడు కదమ్మా. సరే నీ పిల్లలంటే వాళ్ళ పెళ్ళిళ్ళై వాళ్ళ జీవితాలు ఏవో చూసుకుంటారు, వాళ్ళకేం మంచి భర్తలు మంచి భార్యలు అవసరం లేదా? నీ 3 ఏళ్ల పంచాయతీకి బేసిక్ సెన్స్ కదమ్మా. ఒక స్త్రీకి ఎంత ఓపిక ఉంటుంది? ఫోన్ చేసి మీరే మాట్లాడండి మేడం, కేసులు అవి ఏమవుతుంది. వద్దు, ఓకేనా? ఫోన్ చేసి మాట్లాడతాం, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు మేము ఫోన్ చేసినా అతను మాట్లాడమ్మా, ఏమంటాడు? మేము కోర్టులో చూసుకుంటాను అంటాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? భయపడతాడు మేడం, ఎక్కువ మాట్లాడు. నేను ఇక్కడికి వచ్చినా అంటే భయపడతాడు. అతన్ని భయపెట్టడానికి ఇక్కడికి వచ్చావా? దయచేసి ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి రాకండి. మీకు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇక్కడ పంచాయతీలు అట్లాంటివి చెయ్యరు. లీగాలిటీ ఏది ఉందో అలా ప్రొసీడ్ అవ్వడానికి చూడండి. మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకుంటుంటే ప్రతిసారి మేము కూర్చొని పంచాయతీలు చేసి సెటిల్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈవిడ తెలియక ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మేడం ఒక కాల్ మాట్లాడదామండి, అయితే అవుతుంది, లేకపోతే ఎందుకంటే ఆ అమ్మాయి క్రూయాలిటీ ఎక్కువ ఆలోచిస్తుంది. ఎక్కడ తన జీవితం నాశనం చేసుకుంటుందని తన రిలీఫ్ కోసం. అమ్మ నేను ఫోన్ మాట్లాడినాక నువ్వు ఈ సంపుడు ససరాలు అనే మాటలు తీసేస్తావా లేదా? తీసేస్తా. వేస్తే కేసు వేసుకో, లేదా ఆడ పాపను ఆడైపోతాడని సైలెంట్ ఉండు. ఎందుకంటే అతను ఎంత తప్పు చేశాడో నువ్వు అంతే తప్పు చేసావు. వాళ్ళ పాపను ఆడిపోతారు. సరే నువ్వు క్షమించావు కాబట్టి నీకు పుణ్యమే దక్కిద్ది అనుకో, లేదా నీ లైఫ్ నీకు పుణ్యం ఏంటో తెలుసా? మీ ఆయనకి విషయం తెలియకపోవడం, నీ పిల్లలకి తెలియకపోవడం, ముఖ్యంగా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. నిన్ను అసలు కుదిరితే పూర్తిగా బ్లాక్ చేస్తాం నీ విషయాలన్నీ కూడా. మీ ఆయనకి విషయం తెలియదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇట్లా తప్పుగా చెప్పారు అంటే, అతనితో అక్రమ సంబంధం అని చెప్తే మేమేమన్నా వెళ్ళిపోయి గబగబా కేసులు వేసేస్తామని నువ్వు అనుకున్నావు. మీరు ఏదైతే మాట్లాడారో అది మీ పర్సనల్ విషయం. ఒక ఫోన్ మాట్లాడతాం, అతను నీతో సెటిల్మెంట్ చేసుకుంటానంటే మాట్లాడండి. మా రిక్వెస్ట్, ఇంకొకసారి అతను మళ్ళీ ఏ రోడ్డు మీదో కనిపించి ఒక 5 ఏళ్ల తర్వాత
మళ్ళీ గోకితే గోకిచ్చుకోకండి. ఛీ, ఇంకానా మేడం వేదవా? ఇదే మాట ఇంతకు ముందు అనుంటే బాగుండేది కదమ్మా. నాది మా నంబర్ బ్లాక్ చేసాను. వాళ్ళ అన్నకు చేయండి మేడం, తొందరగా అవుతుంది ఫోన్. నీకు పని అవ్వడం కావాలా వద్దా? అతనికి చేయమంటావా వాళ్ళ అన్నయ్యకి చేయమంటావా? వాళ్ళ అన్నయ్యకి వద్దు మేడం, అతనికి చేయండి చాలు. హలో మాట్లాడేది ఎవరండి? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి. హలో హలో కట్ చేసాడు. సరే, ఆయనకైతే విషయం అర్థమైందిగా. అమ్మా మీరు ట్రై చేయమన్నారు, మేము ట్రై చేసాం. మేడం ఆ మాత్రం కనికరించి అక్కడి వరకు వచ్చారు. నీలాంటి లేడీస్ బయట ఇంకో 100 మంది వస్తే పెళ్ళయి భర్త ఉండి ఇవన్నీ కూడా కొంత డేంజర్ వ్యవహారాలమ్మా. ఆడి పాపని ఆడైపోతాడని సైలెంట్గా ఉండండి. లేదు మీ మనసు అంగీకరించకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకోండి. కానీ మీ భర్త సపోర్ట్ ఉంటేనే వెళ్ళండి. అన్నెసరీగా మీరు వెళ్ళి మీ గొయ్య మీరు ఇంకా తవ్వుకోవద్దు. డబ్బులు ఇవ్వనండి మేడం, నా డబ్బులు నాకు ఇస్తాను. అమ్మ చేయవలసిన ప్రయత్నం మేము చేసాం. మాట్లాడడానికి కూడా ఒక ఇది ఉండాలి కదమ్మా. మాక్సిమం ట్రై చేసాం, నువ్వు నమ్ముకొని వచ్చావు కాబట్టి మేము మాక్సిమం ట్రై చేసాం. మేము అసలు ఇలాంటి కాల్ అయితే ఎంటర్టైన్ కూడా చేయం. క్లయింట్ ప్రాసెస్ చెప్పారు కదా మేడం, లీగల్ ప్రొసీడింగ్స్ లో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇట్లా డబ్బు తీసుకొని మోసం చేశాడండి అనే కేసే వెయ్యి. మీ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది డాక్టర్ గారు చెప్పారు. మీరు ఏం చేస్తే బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది అనేది ఇది అడ్వకేట్ మేడం కూడా చెప్పారు. దాని దగ్గర మీరు ప్రవర్తిస్తే నెక్స్ట్ ఉండబోయే మీ జీవితం, మీ పిల్లల జీవితం, మీ ఆయన మీరందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అది చేస్తే మీకు కరెక్ట్. ఇలాంటి కేసుల విషయాల్లో 1కి 100 సార్లు ఆలోచించండి. జీవితాలు నాశనం చేసుకొని ఇలా తెంగరగా మాట్లాడుకుంటూ కూర్చుంటే మీకే లాసు. పెట్టుకున్నది అక్రమ సంబంధాలు, చేసిన తప్పుడు పనులు, పెద్ద కండువాలు వేసుకొచ్చి కూర్చొని మేము మాట్లాడతామండి, వాళ్ళకి మాకు న్యాయం చేయడం, ఆ డబ్బులు ఇప్పించండి అంటే, డబ్బు ఇచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ డబ్బులు ఇప్పించండి అంటే అన్ని కేసుల్లోనూ కుదరదు. జీవితాలు సర్వనాశనం అయిపోతే మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల జీవితాలు, పరువు, సొసైటీలో బతుకుతున్నాం అంటే పరువు ఒకటి ఇంపార్టెంట్, ఒకటి ఏడుస్తుంది. అలా సమాజంలో మనం కట్టుబాట్లతో పెరుగుతున్నప్పుడు అది లేకపోతే విచ్చలవిడితనంతో క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఒక వివాహ వ్యవస్థ, ఒకళ్ళే భర్త ఒకళ్ళే భార్య ఇలా పెట్టారు. వీటిని సొసైటీలో బతకాలనుకుంటే వీటి రూల్స్ని ఫాలో అవ్వాలి. లేదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటామంటే కొరడా జురించడానికి లా అండ్ ఆర్డర్ ఉంది. మరీ ఇంత దరిద్రంగా పెట్టుకుంటే మీ జీవితాలు మీరే సర్వనాశనం చేసుకున్నట్టు. మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మా వంతు ప్రయత్నం మేము చేసాం మేడం, అంతే. ఇప్పటికే చాలా మంచి చేసాం. ట్రీట్మెంట్ చేసుకుని నీ బ్రెయిన్ కడుక్కుని మళ్ళీ సంసార జీవితాన్ని ప్రారంభించమని చెప్పి ఉచిత సలహా చాలా ఈజీగా ఇచ్చాం. చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాను. ఇలా కొన్ని లక్షల మందికి బయట వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో మేము ఎంతసేపు మాట్లాడామండి. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇలా చేయకండి. ఇంకా నువ్వు చాలా అదృష్టమైన పొజిషన్లో ఉన్నావు. నీ కుటుంబం నీతో ఉంది, అది కొండంత అండ, అది కాపాడుకో. వెళ్ళి నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కాపాడుకో. చాలా మంచి సలహా, ఇంతకు మించి ఎవరు ఏం చెప్పలేరు. అంతేనండి, ఇక్కడి వరకు వచ్చారు కదా, దాని తగ్గట్టు చెప్పారు కూడా మీకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.